రైట్. జనసేన పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ చైర్మన్ గా ఉన్నటువంటి సాంబశివ ప్రతాప్ గారికి ఈరోజు కో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడిషనల్ అడ్వకేట్ గా జనరల్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ముఖ్యంగా జనసేన పార్టీ శ్రేణులకి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి అండి ఈయన. ఎందుకంటే చాలా ఇబ్బందులు పడ్డారు, ఎన్నో కేసులు పెట్టారు, ఎన్నో అసలు ఇళ్ల మీదకి వచ్చి దాడులు చేసిన సందర్భాల్లో కూడా లీగల్ సెల్ తరఫున సాంబశివ ప్రతాప్ గారు ఆయన ఉండి దగ్గరుండి పవన్ కళ్యాణ్ గారి పార్టీ గురించి, పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ మీద వచ్చినటువంటి కేసుల గురించి ఆయన దగ్గరుండి నిలబడ్డ తీరు చూసాం. నిజాయితీగా ఒక రూపాయి కూడా ఆశించకుండా, గతంలో లేదు మీరు నిజాయితీగా పోరాడుతున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారితో ఉండి ఇంతవరకు ఆయన ప్రయాణం సాగించి ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఘట్టానికి చేరుకున్నారు. హైకోర్టుకి అడిషనల్ జనరల్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి రిప్రజెంట్ ఇవ్వడానికి ఆయన ముందుకొచ్చారు. దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసింది. ఏదైనా సరే ఈ ఒక అద్భుతమైనటువంటి వ్యక్తులందరూ కూడా ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చేరుతున్నారు. ఓ పక్క మొన్న జనసేన పార్టీకి సంబంధించిన హరిప్రసాద్ గారు మీడియా హెడ్ గా ఉన్నటువంటి జనసేన పార్టీకి అనేక విభాగాల్లో వెన్నుదన్నుగా ఉండి నిలిచినటువంటి హరిప్రసాద్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇప్పుడు సాంబశివ ప్రతాప్ గారికి అయితే ఈసారి అడిషనల్ జనరల్ గా ఇవ్వడం జరిగింది. ఒక అద్భుతమైనటువంటి క్షణాలు, ముఖ్యంగా 40 సంవత్సరాల పాటు ప్రాక్టీస్ చేసిన అనుభవం ఉంది. 1996 నుంచి 2000 మధ్య మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్లో ఆంధ్ర రీజన్ మున్సిపాలిటీలకు సేవలు అందించారంట. 2016 నుంచి 19 వరకు ఉమ్మడి హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిగా, జీపీగా పనిచేశారు. పలు ప్రముఖ బ్యాంకుల్లో, ఇన్సూరెన్స్ కంపెనీలకు, ప్రభుత్వ రంగ సంస్థలకు స్టాండింగ్ కౌన్సిల్ గా విధులు నిర్వహించారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి న్యాయపరమైన సేవలు అందించినటువంటి వ్యక్తి అది కూడా ఆయన ఎవరు, సాంబశివ ప్రతాప్ గారిది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం తిల్లపూడి గ్రామానికి చెందిన సాంబశివ ప్రతాప్ గారట. ఆయన అంటే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తులందరూ కూడా జనసేన పార్టీ చుట్టూ ఉండి ఎంత బలంగా నిలబడ్డారనేది మనందరికీ తెలుసు. అలాంటి వాళ్ళందరినీ గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి వాళ్ళు సేవలు మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక అద్భుతమైనటువంటి పాలన అందివ్వాలంటే ఇలాంటి వ్యక్తులు కావాల్సి ఉంటుంది. అలాంటి వ్యక్తుల్లో ముఖ్యంగా సాంబశివ ప్రతాప్ గారు ఒకళ్ళు. అంటే ఎవరికైనా ఇచ్చేయచ్చు, ప్రభుత్వానికి సంబంధించి ఏదో ఒక పదవి ఇచ్చేస్తే వాళ్ళు ఏదో పదవి వచ్చింది కదా అని కూర్చుంటే కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారికి వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళ మార్క్ చూపించే విధంగా ఈసారి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ఐడియాలజీని ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద, ఆంధ్రప్రదేశ్ ప్రజల బాగోగుల మీద, ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి కోసం ఈసారి ఉపయోగించుకుంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు అనే వ్యక్తులు వీళ్ళందరూ ఉండటం అనేది కూడా ఒక మంచి పరిణామంగా మనం ముందుకు చూసుకోవచ్చు. రేపు పొద్దున్న వీళ్ళ అనుభవం ఆంధ్రప్రదేశ్కి ఎలా ఉపయోగపడుతుంది అనేది కూడా చూద్దాం. ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తుల్ని పవన్ కళ్యాణ్ గారు ఏరి కోరి తెచ్చుకుంటున్నారు. ఒక పక్కన ఐఎస్ కృష్ణతేజ గారు కావచ్చు, అనేక మంది వ్యక్తుల్ని ఆయన కమిటీలో, ఆయన టీంలో ఏర్పరచుకున్నారు. ఒక స్ట్రాంగ్ టీంతో ఈసారి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక ఒక సెట్ చేస్తున్నారు. అన్నీ కూడా ఒక టీమ్గా ఫామ్ చేసుకుని ఆయన వెళ్ళబోతున్నారని మాత్రం అనుకోవచ్చు.